గుండె పనితీరు సక్రమంగా ఉంటేనే మనుషులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. గుండె సమస్యల వల్ల ప్రాణానికి ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గుండె సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అకస్మాత్తుగా గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? గుండెకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? బైపాస్ సర్జరీ, స్టంట్ చికిత్సల విధానాలు ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? గుండె జబ్బులకు ఎలాంటి చికిత్స విధానం ఉంది? తదితర అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పి రితేష్, ఎండిడిఎం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, విజయ హాస్పిటల్స్, రితేష్ హార్ట్ కేర్, ఆర్ఆర్పేట, ఏలూరు. సో ఈరోజు యాక్ట్ టీవీ సిబ్బంది గుండె జబ్బుల యొక్క అవగాహన కార్యక్రమం గురించి నన్ను సంప్రదించడం జరిగిందండి. సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నేను దానికి సంబంధించిన ఆన్సర్స్ చెప్తానండి. డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు? హార్ట్కి సంబంధించి ఒక 3 రక్తనాళాలు ఉంటాయండి. ఎడమ వైపు 2 రక్తనాళాలు ఉంటాయి, కుడి వైపు ఒకటి ఉంటుంది. వీటిల్లో మనకి ఏమన్నా మూసిపోయి బ్లాక్స్ ఏర్పడితేనే మనకి గుండెపోటు వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ రక్తనాళాల్లో నుంచి చిన్న చిన్న ట్యూబ్స్ వేసి గుండె దగ్గరికి వెళ్ళి గుండెకి వెళ్ళే రక్తనాళాలు ఎలా ఉన్నాయో చూస్తాం అన్నమాట సిటీ స్కాన్ దగ్గర. సో మనకి గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా అనేదో తెలుసుకునే పరీక్షనే యాంజియోగ్రామ్ అంటామండి. ఇది మనం ఎవరిలో చేస్తామంటే ఒక గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతారు కదండి, వాళ్ళలో చేస్తాము. ప్లస్ మనకి ఏదన్నా ఎక్కువ దూరం నడుస్తుంటే ఛాతీలో నొప్పి, ఆయాసం ఉన్న వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ అని చేస్తాం అన్నమాట, నడిపించి ఈసీజీ చేస్తాం. మనకి అందులో మార్పులు వచ్చిన వాళ్ళకి బ్లాక్స్ ఉన్నాయా లేదా అని చూస్తాం. అది సో వీళ్ళందరికీ మనం యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి తదుపరి వైద్యం ఆధారపడి ఉంటుందండి. 1 లేదా 2 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, స్టెంట్స్ ద్వారా సరిపోతుంది. 3 బ్లాక్స్ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. డాక్టర్ గారు, యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు? యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ ఆపరేషన్. సేమ్ ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ ఎలా అయితే చేస్తామో తొడలో నుంచి కానీ చేతిలో నుంచి కానీ చిన్న చిన్న ట్యూబ్స్ పంపించి యాంజియోగ్రామ్ చేశాక ఒకవేళ బ్లాక్స్ 1 లేదా 2 కానీ ఉన్నట్టయితే దానిని సేమ్ కొద్దిగా పెద్ద ట్యూబ్స్ పంపించి అదే మార్గం గుండా ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో దానికి మనము స్టెంట్ పెడతామండి. స్టెంట్ అంటే ఒక చిన్న మెటల్ గొట్టం అన్నమాట. ఒక దాని చిన్న సైజ్ వచ్చేసి ఒక 2 mm నుంచి 4 mm 5 mm దాకా ఉంటుందండి. అది ఎక్కడైతే బ్లాక్ ఉందో దాని ఫస్ట్ దానికి ఒక వైర్ పంపించి ఆ బ్లాక్ని బెలూన్తో ఉబ్బించుకుని ఆ తర్వాత స్టెంట్ వేస్తామండి. సో ఈ ఆపరేషన్నే మనం ఇంగ్లీష్లో యాంజియోప్లాస్టీ అంటాం. డాక్టర్ గారు, బైపాస్ సర్జరీ ఎవరికి చేస్తారు? మనం ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ లేదంటే మన ట్రెడ్మిల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కానీ యాంజియోగ్రామ్ చేశాక 3 రక్తనాళాల్లోనూ బ్లాక్స్ ఉంది, స్టెంట్ ఆపరేషన్ కూడా చేయలేము అన్న వాళ్ళకి మనము ఓపెన్ హార్ట్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఇక్కడ కట్ చేసి మనకి కాళ్ళలో నుంచి రక్తనాళాలు కానీ లేదంటే ఛాతీలో నుంచి రక్తనాళాలు కానీ చేయిలో నుంచి కానీ రక్తనాళాలు కానీ తీసి పెద్ద రక్తనాళానికి కనెక్ట్ చేసి మనకి ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో దాని కింద బైపాస్ చేస్తారన్నమాట. సో దాన్ని బైపాస్ ఆపరేషన్ అంటారండి. బట్ దీని నుంచి కోలుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 month అన్నా పడుతుంది అన్నమాట. అదే మనకి స్టెంట్ ఆపరేషన్ అనుకోండి, ఈజీగా కోలుకోవచ్చు. మళ్ళీ అట్లీస్ట్ ఒక 1 week అట్లా మళ్ళీ జస్ట్ మీరు ఒక సాధారణ మనిషిలాగా ఉండొచ్చు. డాక్టర్ గారు, గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే మనకి జబ్బు రాకముందే దాన్ని ఆపటం అనేది చాలా ముఖ్యం.
మనం వచ్చాక ట్రీట్మెంట్ చేయటం కంటే అది రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు 25 ఏళ్ళకే మనకి గుండెపోటు వచ్చే ఈ రోజుల్లో 25 ఏళ్ళ నుంచి మన అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ గుండె జబ్బు ఉన్నా, మనకి షుగర్ కానీ బీపీ కానీ ఉన్నా, మనం ఒక్కసారి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అది ఒకసారి పరకడుపున మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎంత ఉందో అట్లీస్ట్ ఒక 25 ఏళ్ళు నుంచి సంవత్సరానికి ఒకసారి చూపించుకుని కొలెస్ట్రాల్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే మనము బరువుని నియంత్రించుకుని వ్యాయామం చేస్తూ చిరుతిళ్ళు తినకుండా, బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ తింటూ ఉంటే కొద్దిగా మనం ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అవసరమైతే గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాత్రలు కూడా వేసుకుంటూ ఉండి ప్రశాంతంగా ఉంటూ ఇట్లా మెడిటేషన్ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకొని యోగా లాంటివి కూడా చేస్తూ వ్యాయామం చేస్తూ మంచి ఆహారం అంటే కూరగాయలు పళ్ళు ఒక 80% మనం తినే ఆహారంలో ఉన్నట్టయితే ఇవన్నీ మనం పాటిస్తే కొంతవరకు గుండెపోటు నుంచి మనము కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా ఏంటి? చాలా మంది ఈ మన ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నేను చూసిన 2 సంవత్సరాలు ఏంటంటే చాలా మంది ఛాతీలో నొప్పి వచ్చిన దాన్ని అందరూ కూడా ఇది గ్యాస్ నొప్పి అని చెప్పి వస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ నొప్పి ఇక్కడ మనం ఇప్పుడు కూడా 25 ఏళ్ళు దాటిన వాళ్ళు ఛాతీ భాగంలో ఏ మాత్రమైనా మీకు నొప్పి వచ్చినట్టయితే అది గ్యాస్ నొప్పి అని ఎప్పుడు కూడా తీసి పారేయకూడదు. మీకు ఆ నొప్పి మంటగా ఉండి బరువుగా ఉండి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆయాసం వచ్చి చేతులకు పాకుతుంటే నడిస్తే ఎక్కువ అవుతుంటే ఆయాసం వస్తే దాన్ని ఫస్ట్ మీరు గుండె నొప్పి వచ్చిందేమో అని భావించి ఎక్కడైనా దగ్గరలో ఈసీజీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించుకొని ఆ ఈసీజీ చదివే డాక్టర్ గారి దగ్గరికి చూపించుకోవటం మంచిది. ఎందుకంటే అది చాలామంది గ్యాస్ నొప్పి అనుకుని సమయం అంతా వృధా చేసి సమయం అంతా అయిపోయిన తర్వాత గుండె డాక్టర్ దగ్గరికి వస్తారు. మీ అందరికీ తెలిసిందే ఈ గుండెపోటుకి అత్యంత మనకి ఇంపార్టెంట్ అయిన విషయం సమయం. ఇప్పుడు మన ఏలికి రక్త సరఫరా ఆగిపోతే ఎంత త్వరగా అందిస్తే ఏలు పెట్టుతుందో గుండె కూడా అంతేనండి. అందుకని మనం గోల్డెన్ అవర్ అనుకుంటాం. అంటే ఫస్ట్ 1 అవర్ గుండెపోటు వచ్చిన ఫస్ట్ 1 అవర్లో కనుక మనం హాస్పిటల్కి చేరుకోగలిగితే వాళ్ళు ఏదో మనకి రక్తం గడ్డలు కరిగించడానికి ఇంజెక్షన్ ఇవ్వటం కానీ లేదంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏ రక్తనాళం అయితే మూసుకుపోయిందో దానిని ఓపెన్ చేసి స్టెంట్ ఆపరేషన్ చేస్తే మనకి చాలా బెనిఫిట్ అవుతుందండి. కొద్దిగా మన ప్రాణాపాయం నుంచి కూడా ఒక్కోసారి మనం తప్పించుకోవచ్చు. అది గంట నుంచి మనం 4 గంటలు 10 గంటలు 12 గంటలు దాటాక చేసినా మనకి చాలా రిస్క్ ఉంటుందండి. 24 గంటలు దాటాక చేసినా అది ఎంతవరకు ఉపయోగం ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే 24 గంటలు దాటేసరికి సగం గుండె కండరం ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి తర్వాత మనం స్టెంట్ వేసినా బైపాస్ వేసినా పేషెంట్ ఇబ్బంది పడవలసి ఉంటుంది. ప్రాణాపాయాలు అలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా ఛాతీ నొప్పిని గ్యాస్ నొప్పి అని అనుకుని పొరపాటు పడద్దండి. ఓకే డాక్టర్ గారు, చిన్న వయసులో గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటి? వెరీ గుడ్ ప్రశ్న. నేను హాస్పిటల్లో చిన్న వయసు అంటే 23 ఏళ్ళ అబ్బాయికి కూడా హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ ఆపరేషన్ చేయడం జరిగిందండి ఈ మధ్యనే. సో ఈ చిన్న వయసు వాళ్ళలో గత 10 సంవత్సరాలు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా ఈ గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువైంది. మరి దానికి కారణాలు అంటారా? వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ అంటే వాళ్ళు తినే ఆహారము, బయట ఫుడ్ ఎక్కువ తింటాము, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటాము, ఇంకోటి చెడు అలవాట్లు, మందు ఎక్కువ తాగటము, సిగరెట్స్ ఎక్కువ తాగటము,
గంజాయి అలవాటు కూడా ఈ మధ్య పెరిగిపోతుంది. బీఫ్ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ ఈ మధ్య పొల్యూషన్ లెవెల్స్ కూడా ఎక్కువైనాయి. దానికి తోడు ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళలో కూడా కొంతమందికి ఇది రక్తము గడ్డకట్టే లక్షణం ఉంటుంది, దానివల్ల రావచ్చు. ఇలాగా పైగా అన్నిటికంటే ఇంకొకటి ఇంపార్టెంట్ కూడా ఉందండి. అది ఏంటంటే ఒత్తిడి. ఈ చిన్న వయసులోనే ఉద్యోగాల్లో జాయిన్ అవటము, టైం ఉండకుండా ఉండటము, ఒత్తిడి ఎక్కువ అవటం వలన, వ్యాయామానికి సమయం లేకపోవటం వలన, ప్రశాంతత కూడా కోల్పోవటం వలన కూడా ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అనుకుని చెప్పుకోవచ్చండి. డాక్టర్ గారు, కోవిడ్ వల్ల గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయా? కోవిడ్ వచ్చి జ్వరం వచ్చినప్పుడు మనకి రక్తము గడ్డకట్టే లక్షణం కూడా బాగా పెరిగిపోద్దండి. సో కోవిడ్ వచ్చిన టైంలో కూడా మనకి రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ కోవిడ్ తగ్గాక కూడా గుండె యొక్క రక్తనాళాల్లో వాపు రావటం అంటే ఇన్ఫ్లమేషన్ అంటారండి. దాన్ని లేట్ కోవిడ్ సింటమ్స్ అంటారు. సో ఈ లేట్ కోవిడ్ వల్ల కూడా, అంటే కోవిడ్ వచ్చి 1-2 సంవత్సరాలు దాటాక కూడా గుండెకి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని కొంతమందిలో ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. ఈ మధ్య ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అంటున్నారు, కానీ దానికి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు వస్తుందన్న దానికి ఆధారం అయితే ఇప్పుడు దాకా కనుక్కోలేదండి. కానీ కోవిడ్ జబ్బు వల్ల అయితే ఈ గుండెపోట్లు ఎక్కువైనాయండి. అంటే కోవిడ్ ముందుకి ఇప్పుడు పోలిస్తే కోవిడ్ వచ్చిన వాళ్ళలో కోవిడ్ వచ్చిన 1-2 సంవత్సరాల తర్వాత కూడా గుండెపోటు వచ్చే ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, గుండెపోటును ఎలా గుర్తించాలి? గుండెపోటు యొక్క లక్షణాలు ఏంటంటే గుండెల్లో మంట కానీ, నొప్పి రావటం కానీ, పట్టేసినట్టు ఉండటం కానీ, ఏది ఎడం గుండె అయినా కావచ్చు, మధ్య అంటే సెంటర్లో అయినా కావచ్చు, కుడివైపు కూడా కావచ్చండి. చాలామంది డాక్టర్ గారు నాకు కుడివైపు నొప్పి వస్తుంది, గుండె ఉండేది ఎడం వైపు కదా అంటూ ఉంటారు. కానీ గుండెపోటు వచ్చిన వాళ్ళకి కొంతమందికి కుడి భాగం నొప్పి వచ్చి కుడి భుజం లాగుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం హార్ట్ అటాక్లో ఉండే లక్షణంలానే భావించాలి ఒక్కోసారి. అలాగే ఎడం చేయి కూడా లాగుతూ ఉంటుంది. పుస్తకం ప్రకారము మన ఇక్కడి నుంచి పొట్ట దాకా కూడా ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర నొప్పి వచ్చే అవకాశం ఉంటుందండి. సో అందుకని మనకి ఎప్పుడైనా మనకి ఇక్కడ ఆ గుండె భాగంలో కానీ, చేతుల దగ్గర కానీ నొప్పి వచ్చినప్పుడు ఈసీజీ ఎక్కడుంటే అక్కడ తీయించుకుంటే మనకి ఈసీజీలో కొద్దిగా అట్లీస్ట్ తెలుస్తుందండి. అప్పుడు మనకి ఈసీజీ బాగుంటే అప్పుడు మనం దాని గ్యాస్ను అలా ఏదో అనుకోవచ్చండి. కానీ మనకి షుగర్ కానీ, బీపీ కానీ ఉన్నవాళ్ళు ఉత్తి ఈసీజీలో మనకు అన్నీ తెలియవండి, పెద్ద హార్ట్ అటాక్స్ అయితే తప్ప. ఈకో స్కానింగ్ అన్నీ, గుండెపోటుకి సంబంధించి రక్త పరీక్ష ఒకటి ఉంటుందండి, ట్రోపోనిన్ అని చెప్పి, అది అట్లాంటివన్నీ చేయించుకుని గుండె డాక్టర్ని సంప్రదించాలండి. చాలామంది నేను చూస్తూ ఉంటానండి, గ్యాస్ నొప్పి అనుకుని గ్యాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సమయం అంతా వృధా చేసి ఆ తర్వాత గుండె డాక్టర్ దగ్గరికి వస్తున్నారండి. మనకి గుండె నొప్పి వచ్చే మొదటి గంటలోనే మనం వైద్యం చేయాలండి. ఏదైనా మనం క్లాట్స్ కరిగించే ఇంజెక్షన్ అన్నా ఇవ్వాలా, లేదంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏ రక్తనాళం అయితే మూసుకుపోయిందో దానికి స్టంట్ ఆపరేషన్ చేస్తామన్నమాట. దానికి అది ట్రీట్మెంట్ అండి. సో మనకి నేను చెప్పేది ఏంటంటే, ఛాతిలో ఏ నొప్పి వచ్చినా దాన్ని గ్యాస్ నొప్పి అని చెప్పి అశ్రద్ధ చేయకుండా కనీసం ఈసీజీ ఉన్న చోటకెళ్ళి ఈసీజీ తీయించుకుని ప్రాపర్గా క్వాలిఫైడ్ పర్సన్, ఈసీజీ చదివే పర్సన్ దగ్గరికి వెళ్ళి, చదివే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం చాలా మంచిదండి. సో మనకి ఎప్పుడు ఇక్కడ ఛాతిలో నొప్పి వచ్చినా, ఒళ్ళంతా చెమటలు పట్టినా, ఆయాసం వచ్చినా, కళ్ళు తిరిగి పడిపోయినా, ఏదన్నా మెట్లు ఎక్కినా కానీ, ఎక్కువ దూరం నడుస్తున్నా ఛాతిలో నొప్పి, మంట, గ్యాసు, ఆయాసం వచ్చినా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదండి.